మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్‌లో సర్వీస్ నౌ అంటే ఏంటి? సర్వీస్ నౌ అనేది సీఎస్‌సి అంటే ఏంటి? సీఏడీ అంటే ఏంటి? అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? అసలు ఆ సర్వీస్ నౌ అనేది మెయిన్ కంపెనీ ఎక్కడుంది? సర్వీస్ నౌ అంటే ఏంటో పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రికార్డ్స్, లిస్ట్స్ అండ్ ఫార్మ్స్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టాపిక్. ఇది మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాక నేను మీకు థియరీ, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ అంటే ఏంటి? రికార్డ్ అంటే ఏం లేదు సింపుల్‌గా. ఇప్పుడు మనకు ఒక స్ప్రెడ్‌షీట్ ఉందా? ఆ స్ప్రెడ్‌షీట్‌లో ఒక రోని మనం రికార్డ్ అంటాం. అలాగే కాలమ్స్‌ని మనం ఫీల్డ్స్ అంటాం. అలాగే సర్వీస్ నౌలో కూడా డేటా అనేది ఎలా ఉంటుంది అంటే డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. అది కూడా టేబుల్స్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ టేబుల్‌లో రోస్ ఉంటాయి కదా! ఆ రోస్‌ని మనం రికార్డ్స్ అని అంటాం అన్నమాట. ఇలా ఈచ్ సింగిల్ రికార్డ్ అంటాం. అలా మల్టిపుల్ రోస్‌ని మల్టిపుల్ రికార్డ్స్ అంటాం. ఒక రికార్డ్‌లో ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రోలో ఒక పర్సన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ అతని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఏజ్, జెండర్ ఇలాంటివన్నీ ఉంటాయి. రికార్డ్‌కి రికార్డ్‌కి ఒక యూనిక్ 32 క్యారెక్టర్ బిట్ ఐడీ అనేది ఉంటుంది. ఎందుకంటే దాన్ని నువ్వు గుర్తించడం కోసం ఒక 32 బిట్ క్యారెక్టర్ ఐడీ అనేది పెడతావన్నమాట. రికార్డ్స్ అనేవి సర్వీస్ నౌ డేటాబేస్ సెంటర్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సర్వీస్ నౌ డేటాబేస్ సెంటర్‌లోనే ఎందుకు అంటే ఆహ్, సర్వీస్ నౌ డేటాబేస్ సెంటర్‌లో కాకుండా ఇంకెక్కడ స్టోర్ చేసినా నువ్వు సర్వీస్ నౌ డేటాని యాక్సెస్ చేయలేవు కాబట్టి. సో, ఇక్కడ డేటా అనేది రికార్డ్స్ అనేవి డేటాబేస్‌లో స్టోర్ అవుతున్నాయి కాబట్టి, ఆ రికార్డ్స్‌ని ఫెచ్ చేయడం కోసం ఎస్‌క్యూఎల్ వాడతామా అంటే అబ్సల్యూట్‌లీ నో. మనం ఇక్కడ వాడేది ఎస్‌క్యూఎల్ కాదు. ఎస్‌క్యూఎల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటాబేస్‌లో ఉన్న డేటాని మానిప్యులేట్ చేయడం కోసం లేదా యాడ్ చేయడం కోసం, పెర్ఫార్మ్ చేయడం కోసం ఆహ్, ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇక్కడ అలాంటి ఆపరేషన్స్ నువ్వేం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఎస్‌క్యూఎల్ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిల్టర్ అండ్ సెర్చ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి వాడి నువ్వు డేటాని ఫెచ్ చేయొచ్చనమాట. మానిప్యులేట్ కూడా చేయొచ్చు. ఓకే. రికార్డ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నౌ నెక్స్ట్ ఏంటి అంటే లిస్ట్ వ్యూ. లిస్ట్ వ్యూ అంటే ఏంటి? లిస్ట్ వ్యూ అంటే ఇప్పుడు ఒక రో ఉంటే దాన్ని రికార్డ్ అన్నాం. అలా మల్టిపుల్ రోస్ ఉంటే అలా మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఒకే పేజ్‌లో ఉంటే దాన్ని లిస్ట్ వ్యూ అంటామనమాట. లిస్ట్ వ్యూని సింపుల్‌గా డిఫైన్ చేయాలంటే మల్టిపుల్ రికార్డ్స్ పర్ పేజ్. ఇక్కడ ఏంటి అంటే లిస్ట్ వ్యూలో డేటాని నువ్వు మానిప్యులేట్ చేయడం కోసం ఎస్‌క్యూఎల్‌ని వాడట్లేదు. ఇక్కడ ఫిల్టర్ అండ్ సెర్చ్ కండిషన్స్ అనేవి వాడతావు. అవి ఎలా యూజ్ చేయాలనేది నీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. ఇక్కడ మానిప్యులేట్ చేయడం అంటే ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 100 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 100 రికార్డ్స్‌లో అది 100 డిఫరెంట్ యూజర్‌కి సంబంధించిన డేటా. ఇప్పుడు 100 మెంబర్స్ ఒకే స్ట్రీమ్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. ఒకరు సర్వీస్ నౌ అయితే ఒకరు ఫుల్ స్టాక్ అయ్యుండొచ్చు. ఒకరు ఫుల్ స్టాక్ అయితే ఒకరు సీఎస్‌సి అయ్యుండొచ్చు. ఇలా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. సో, నువ్వేం చేయాలి అంటే ఒకే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పర్సన్స్‌ని సాగ్రిగేట్ చేయాలి. సో, దానికోసం ఎస్‌క్యూఎల్‌లో క్వెరీ అయితే ఎలా రాస్తావు? సెలెక్ట్ డిపార్ట్‌మెంట్ గ్రూప్ బై డిపార్ట్‌మెంట్ ఆర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ డిపార్ట్‌మెంట్ ఈక్వల్స్ టు సర్వీస్ నౌ. ఇలా సెలెక్ట్ చేస్తే నీకు సర్వీస్ నౌలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఫిల్టర్ అండ్ సెర్చ్ కండిషన్స్ అప్లై చేస్తే లిస్ట్‌లో నీకు కావాల్సిన సర్వీస్ నౌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నిటిని ఫెచ్ చేయొచ్చు. ఇది లిస్ట్ డేటా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్. ఫార్మ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే దాని లిస్ట్ అన్నాం కదా! ఇప్పుడు ఒక రికార్డ్ అంటే ఏంటి? ఒక రో. ఒక రో అనేది ఒక పర్టిక్యులర్ డీటెయిల్ యొక్క ఫుల్ డీటెయిల్స్‌ని చూపిస్తుంది. అలా మల్టిపుల్ రోస్ అనేవి మల్టిపుల్ యూజర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్‌ని చూపిస్తుంది. సో, ఫార్మ్ అంటే ఒక యూజర్ యొక్క లేదా ఒక ఇన్సిడెంట్ యొక్క లేదా ఒక పర్టిక్యులర్ రో యొక్క పూర్తి డీటెయిల్స్‌ని ఒక పేజ్‌లో చూపిస్తుంది. దాన్నే ఫార్మ్ అంటాం. ఫార్మ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫార్మ్ అనేది ఇలా ఉంటుంది. ఒక యూజర్ యొక్క లేదా ఒక ఇన్సిడెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్‌ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫార్మ్‌లో నువ్వు డేటాని మానిప్యులేట్ చేయొచ్చు. అది ఎలా మానిప్యులేట్ చేయాలో నీకు ప్రాక్టికల్‌గా నేను చూపిస్తాను. సో, ఇది థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ లిస్ట్, రికార్డ్స్ అండ్ ఫార్మ్స్. లిస్ట్ వ్యూకి, ఫార్మ్ వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లిస్ట్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఒకే పేజ్‌లో ఉంటాయి. ఫార్మ్ అనేది ఒక రికార్డ్ యొక్క వ్యూ అన్నమాట. ఇది లిస్ట్‌కి, ఫార్మ్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్. అండ్ రికార్డ్స్ అనేవి రోస్, కాలమ్స్ అనేవి ఫీల్డ్స్. ఓకేనా? నౌ మనం థియరిటికల్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కోసం నేను నా పర్సనల్ డెవలప్డ్ ఇన్స్టాన్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను.
ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్ పేజ్‌కి వెళ్ళిపోదాం. హోమ్ పేజ్‌కి వెళ్ళిపోయి అక్కడ మనం ఇన్సిడెంట్ అని టైప్ చేద్దాం. ఇన్సిడెంట్ టైప్ చేసి ఆల్ అని టైప్ చేద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ అంటే ఏంటి అంటే మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే అందులో ఒకరి సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతే వాళ్ళు ఆ ఐటీ టీమ్‌కి మాన్యువల్‌గా మెయిల్స్ పంపిస్తారనమాట. "నా సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయింది. నా ఇష్యూని రిజాల్వ్ చేయండి" అని. ఇలా ఆ ఐటీ టీమ్‌కి మాన్యువల్‌గా వచ్చే మెయిల్స్ చాలా వస్తాయి. వీటిని రిజాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. సో, ఇక్కడ ఏం చేయాలి అంటే సర్వీస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఒక ఇన్సిడెంట్‌ని రైట్ చేస్తే అక్కడ ఒక రికార్డ్ అనేది క్రియేట్ అయ్యి టికెట్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టికెట్ నంబర్ అనేది కన్సర్న్ ఐటీ ఇంజినీర్‌కి రీచ్ అయ్యి ఆ కన్సర్న్ ఐటీ ఇంజినీర్‌కి రీచ్ అయ్యి ఆ కన్సర్న్ ఐటీ ఇంజినీర్ వాడు ఈ టికెట్ నంబర్ బట్టి ఇష్యూని రిజాల్వ్ చేసి అక్కడ రిజాల్వ్డ్ అని స్టేటస్‌ని అప్డేట్ చేస్తాడు. సో, దీన్నే ఇన్సిడెంట్ అని అంటాం. సో, ఇలా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇన్సిడెంట్ టేబుల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ టేబులే కాదు మనకి మల్టిపుల్ టేబుల్స్ అనేవి సర్వీస్ నౌలో అవైలబుల్ ఉన్నాయి బై డిఫాల్ట్. అది కూడా మన పర్సనల్ డెవలప్‌మెంట్ ఇన్స్టెన్స్‌లో ప్రాక్టీస్ చేయడం కోసం మాత్రమే ఉన్నాయి. సో, వాటిని మనం యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ప్రాక్టీస్ కూడా అవుతుంది. కొన్ని టూల్స్‌ని మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ గాని, చేంజ్ మేనేజ్‌మెంట్ గాని, టాస్క్ మేనేజ్‌మెంట్ గాని, ప్రాబ్లమ్ గాని ఇలాంటివన్నీ ఎగ్జాంపులే. సో, ఇన్సిడెంట్ టేబుల్‌లో ఇన్సిడెంట్ అని టైప్ చేసి ఆల్ అని కొడుతున్నా. కొట్టినప్పుడు ఇక్కడ 87 రికార్డ్స్ అనేవి డిస్‌ప్లే అవుతున్నాయి. సో, ఇప్పుడు రికార్డ్ అంటే ఈచ్ రో ఈస్ ఎ రికార్డ్ ఇట్‌సెల్ఫ్. ఓకే. ఈచ్ రో ఈస్ ఎ రికార్డ్ ఇట్‌సెల్ఫ్. అండ్ ద కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ ఎ సింగిల్ పేజ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లిస్ట్. ఇది అంతా ఒక లిస్ట్ వ్యూ అని అర్థం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫార్మ్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ యూజర్ యొక్క, లేదా ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ యొక్క, లేదా ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యొక్క వ్యూనే మనం ఫార్మ్ అని అంటాం. ఇలా క్లిక్ చేయగానే ఆ ఫార్మ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీకు డేటాని మానిప్యులేట్ చేయొచ్చని చెప్పాను. సో, ఇక్కడ హార్డ్‌వేర్, ఇక్కడ సబ్ కేటగరీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను. ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లమ్ రైజ్ అయితే దాన్ని ఇన్సిడెంట్ అని అన్నాం. సో, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్‌లో మనకు తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్ ఏంటో. ఇన్సిడెంట్ అనే వాడికి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. సంథింగ్ మెటీరియల్స్ అనేవి స్లోగా ఉన్నాయి. వాటి పెర్ఫార్మన్స్ బాలేదు. దాన్ని ఇంప్రూవ్ చేయండి అని. ఇక్కడ అర్జెన్సీ ఉంది. హై అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట వాడికి. స్టేటస్ కూడా ఉంటుంది. హోల్డ్‌లో ఉంది ప్రస్తుతానికి ఇంకా రిజాల్వ్ అవ్వలే. ఒకవేళ సాల్వ్ అయిపోతే దాని రిజాల్వ్ స్టేట్‌లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది కాబట్టి ఆన్ హోల్డ్‌లో ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ లిస్ట్ ఫార్మ్ రికార్డ్స్. హోప్ యూ ఆర్ ఎంజాయ్డ్ అండ్ మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఫిల్టర్ కండిషన్స్ అప్లైస్ మనం నేర్చుకోవడానికి రెడీగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.